కృష్ణ కృష్ణ సాయి కృష్ణ 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 సాయి కృష్ణ. ట్వెల్త్ స్టాండర్డ్ అంటే 11th స్టాండర్డ్లో నేను చెప్పాను కదా ఐ హావ్ అన్ యావరేజ్ స్టూడెంట్ అనేసి. అకౌంటెన్సీ ఫస్ట్ టైం, నేను కామర్స్ స్టూడెంట్ కాబట్టి అకౌంటెన్సీ ఫస్ట్ టైం. అప్పుడు ఒక యూనిట్ టెస్ట్లో నేను ఏదో ఎగ్జామ్ రాసిన్నాను, నాకు ఏదో మార్క్స్ ఇచ్చారండి, మేబీ ఒక 75 మార్క్స్ ఇచ్చారు. ఐ వెంట్ అండ్ దాంట్లో టోటలింగ్ మిస్టేక్ అనమాట. ఇట్ వాస్ నాట్ 75, ఇట్ వాస్ లెస్ దెన్ 75 కన్నా తక్కువ. అప్పుడు వెళ్ళి నేను మా అకౌంట్స్ టీచర్ దగ్గర చెప్పాను, సార్ ఇటు మరి మీరు 75 ఇచ్చిండారు, ఇది 75 కాదు తక్కువ, మీరు మార్చి ఇవ్వండి అనేసి. లేదు నువ్వు 75 తీస్తూ ఓకేదా కరెక్ట్ అని చెప్పేశారండి. అది ఎందువల్ల చెప్పినారు నాకు తెలియదు. రైట్, ఓకే యూ డిజర్వ్ దిస్ అని చెప్పేశారండి. దాని తర్వాత నుంచి ఐ వాజ్ ద టాపర్ ఇన్ అకౌంట్స్ అండి క్లాస్లో. శ్రీ రామకృష్ణారెడ్డి గారు అనేసి ఉంటారు కదా అకౌంట్స్ టీచర్. అంటే కొన్ని కాన్సెప్ట్స్ అకౌంట్స్లో ఫస్ట్ టైం చదువుతున్నాం కదా, అంత బౌన్సర్స్ అన్నమాట. ఎస్పెషలీ బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్ అని ఒకటి ఉంది, అది ఫస్ట్ టైం చెప్పితే ఎవరికి అర్థమవుదు. అలాంటి అకౌంట్స్లో ఐ వాస్ టాపర్ ఇన్ క్లాస్ అండి. దానికి మోటివేషను, దానికి సీడో ఏమో నాకు తెలీదు. వెన్ ఐ వెంట అండ్ టోల్డ్ హిమ్ ఇటు మరి మీరు ఎక్కువ మార్క్స్ వేసింటారంటే ఈ సెడ్ లే యూ డిజర్వ్ ఇట్ అనేసి. సో అలా వెళ్ళిపోయిందండి 11th క్లాస్. 12th క్లాస్ కూడా స్వామి చాలా రోజులు పుట్టపర్తిలో లేదు. బట్ ఒక ఫార్చునేట్ థింగ్ అంటే ఏమైందంటే, యూజువల్గా పాస్ అవుట్ అయ్యే చిల్డ్రన్, స్టూడెంట్స్ అవుట్ గోయింగ్ బ్యాచ్, దే విల్ రిక్వెస్ట్ స్వామి మార్నింగ్ దర్శన్ అలౌ చేస్తారనేసి. స్వామి అలౌ చేశారండి ఆ ఇయర్. సో 12th స్టాండర్డ్ అండ్ ఎంటెక్ స్టూడెంట్స్ మేము మట్టుమే మార్నింగ్ దర్శన్కి వచ్చేవాళ్ళం. దాని తర్వాత స్కూల్కి వెళ్ళిపోయేవాళ్ళం. చాలా బాగుండిందండి ఆ డేస్. దాంట్లో ఒక్క ఇన్సిడెంట్ అండి. అప్పుడే స్వామి ఆల్రెడీ బృందావన్లో త్రై సెషన్స్ కండక్ట్ చేసేవాళ్ళు. పుట్టపర్తిలో అలాంటిది ఏం లేదు. అప్పుడే ఈ పూర్ణచంద్ర సెషన్ స్టార్ట్ అయిందండి, పీసీ సెషన్స్ అనేసి. సో అది మేబీ 2nd సెషన్ ఆర్ 3rd సెషన్ నిన్న అనుకుంటాను, అంత గుర్తులేదు. బట్ ఆ రోజు ఏమైపోయింది, పూర్ణచంద్రాల్లో స్వామి ఉన్నారు, బోత్ సైడ్ స్టూడెంట్స్ అందరూ కూర్చొని స్వామి వాజ్ స్పీకింగ్. లాస్ట్లో ఎవరో 2 స్టూడెంట్స్ వాళ్ళ అమాంగ్స్ దెమ్సెల్ఫ్స్ మాట్లాడుకుంటున్నారండి. అండ్ స్వామి నోటీస్ చేసేసి అప్పుడు ఏం చెప్పలేదు, సెషన్ వౌండ్ అప్, అన్నీ అయిపోయింది. బట్ వి ఫెల్ట్ స్వామి ఇది నోట్ చేసిండారు, దీన్ని డెఫినెట్గా ఏమైనా చెప్తురు, మనం కేర్ఫుల్గా ఉండాలనేసి. నెక్స్ట్ డే మండే మార్నింగ్ దర్శన్కి ఎవరు లేదు, ఓన్లీ 12th స్టాండర్డ్ అండ్ ఎంటెక్ స్టూడెంట్స్. స్వామి ఇంటర్వ్యూకి వెళ్ళారు, ఇంటర్వ్యూ బిన్నే అయిపోయింది, బయట వచ్చినారు.
పోర్టిగోలో అండి, ఆల్ విఐపీస్ వేర్ సిట్టింగ్. అక్కడ నిల్చుకొని అట్లీస్ట్ 30 to 40 minutes హీ వాజ్ కోల్డింగ్ స్టూడెంట్స్ అండి. అంటే ఎలా అంటే, నేను వీళ్ళకి ఇన్ని ఇస్తున్నాను, ఇన్ని చేస్తున్నాను, వీళ్ళకి డిసిప్లిన్ లేదు, వీళ్ళు చెప్పిన మాట వినంటారు. అండ్ ఇట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ ఆ ఒక ఇన్సిడెంట్. అంటే కంటిన్యూస్గా పాపం ఆ విఐపీస్ కూడా ఎలా రియాక్ట్ చేయాలో తెలియదు. ఎందుకంటే స్వామి ఎందుకు ఇలా చెప్తున్నారు, అండ్ స్వామి స్టూడెంట్స్ని ఇలా చెప్పేటప్పుడు వాళ్ళు స్వామికి సపోర్ట్ చేయాలా, స్టూడెంట్స్కి సపోర్ట్ చేయాలా, అది ఫుల్ 30-40 minutes అయిందండి. దాని తర్వాత హీ కన్వేడ్ దట్ నో మోర్ మార్నింగ్ దర్శన్ లేదు, మీకు ఇంత ఇచ్చి ఇంకా ఏం యూస్ లేదు, మీకు మార్నింగ్ దర్శన్ లేదు, మీరు ఇంక మీట స్కూల్లో కాలేజ్లో ఉండి చదువుకోండి అనేసి. సో యూజువల్గా మార్నింగ్ దర్శన్ అయిందే మేము స్కూల్కి వెళ్ళి మేము చదువుకోవాలి, మాకు పోర్షన్స్ అండ్ ఆల్ అప్పుడే అయిపోయింది. వీఆర్ ఆల్ ప్రిపేరింగ్ ఫర్ బోర్డ్ ఎగ్జామ్. ఆ రోజు ఎవరు చదివేదానికి ఎవరికి ఇంట్రెస్ట్ లేదు. ఒక్కొక్క టీచర్గా వెళ్ళి సార్ ఇది అయింది, మనం ఏం చేయాలంటే అన్ని టీచర్స్ అవును మీరు ప్రే చేయాలి, యూ షుడ్ ప్రే హార్డ్ అదే చెప్పినారు. ఓకే వీ షుడ్ రైట్ లెటర్స్ టు స్వామి. వెంటనే లెటర్స్ రాసి ఒక ప్యాకేజ్ పంపించేసాము. ఆబ్వియస్లీ వెంటనే ఏం న్యూస్ అంతా ఏం రాలేదు. సో ఈవినింగ్ దర్శన్లో వీ రిక్వెస్టెడ్ వార్డెన్ దగ్గర, సార్ ఇట్లా మరి మాకు ఇది నిండా క్రిటికల్ సిచ్యువేషన్, సో ప్లీజ్ అలవ్ us టు సిట్ ఇన్ ద ఫ్రంట్ ఇన్ ది ఈవినింగ్ దర్శన్. మేము స్వామి వచ్చినప్పుడు వీ వాంట్ టు ప్రే టు స్వామి అగైన్ టు గివ్ అస్ ది ఆపర్చునిటీ. సో స్వామి యాజ్ యూజువల్ అవాయిడ్ చేశారు స్టూడెంట్స్ని. దర్శన్ అయింది, ఇంటర్వ్యూ అయింది, దాని తర్వాత భజన అయింది. భజన తర్వాత స్వామి యూస్ టు గో బ్యాక్ ఇన్సైడ్ టు ద రూమ్ అగైన్. దాని తర్వాత చాలాసేపు అయింది, రాలేదు. వీఆర్ ఆల్ సిట్టింగ్ అండ్ ప్రేయింగ్. అంటే నిండే ఇంటెన్స్ ప్రేయర్ అండి. ఎందుకంటే మా బ్యాచ్ స్పెషల్లీ 11th and 12th అప్పుడు మాకు ఛాన్సెస్ చాలా తక్కువ. స్వామి పుట్టపర్తిలో అన్ని రోజులు లేదు. సో అప్పుడు ఇదే మా ఒక ఫైనల్ ఆపర్చునిటీ. అండ్ దేర్ ఆల్రెడీ ఫ్యూ బాయ్స్, వాళ్ళకి తెలుసు వాళ్ళు దీని తర్వాత దే ఆర్ నాట్ గోయింగ్ టు కంటిన్యూ కాలేజ్ అట్ పుట్టపర్తి, దే ఆర్ గోయింగ్ టు, వాళ్ళు వేరే కెరియర్ దే ఆర్ గోయింగ్ టు చూస్ అన్నప్పుడు దే వర్ ఆల్సో వెరీ ఈగర్, ఎక్కువ. సో స్వామి వచ్చినప్పుడు వీఆర్ సారీ స్వామి, వీ లవ్ యూ స్వామి అనేసి ఎవ్రీబడి వాజ్ హోల్డింగ్ ఎ కార్డ్. స్వామి ఇట పక్క తిరిగేటప్పుడంతా అలా చూపించేవాళ్ళు అనమాట. దానికి ఇంపాక్ట్ లేదు. ఆ రోజు స్వామి టు మోర్ టైం అండి. ఆరతి తర్వాత రూమ్కి వెళ్తారు కదా, మళ్ళీ యూజువల్లీ ఒక 5-7 or 10 minutes లోపల హీల్ కమ్ బ్యాక్ అగైన్. ఆ రోజు ఆల్మోస్ట్ 20 minutes రాలేదండి. ఇదేమి ఈ రోజు సాల్వ్ అవుతుందా లేదా, బట్ ఎవ్రీబడీస్ అలా థింక్ చేయకుండా మన ప్రేయర్స్ గురించి అందరూ థింక్ చేస్తున్నాము. తర్వాత స్వామి కేమ్. అప్పుడు తెలుసు కదా, స్వామి వస్తే అందరూ వీ యూస్ టు షౌట్ స్వామి స్వామి ప్లీజ్ స్వామి ప్లీజ్ స్వామి ప్లీజ్ ఫర్గివ్ us స్వామి, సారీ స్వామి అంటే. సో హీ స్టూడ్ దేర్ ఫర్ అ minute or so ఉండి మేము అరిసేదంతా హీ వాస్ లిస్నింగ్. దెన్ ఫైనల్లీ సెడ్ ఓకే అండ్ ఈవెంట్ అండి. అంటే ఇది ది హార్ట్ ఆఫ్ ది గాడ్ ఈజ్ లైక్ బటర్ అంటారు కదా, ఆ వామ్త్కే అది మెల్ట్ అయిపోతుంది, హీట్ వద్దనేసి. సో అది రియలైజ్ అయింది ఆ రోజండి. మార్నింగ్ ఇన్సిడెంట్ అప్పుడు ఎప్పుడు ఇది మార్నింగ్ ఒక 9:30కి స్వామి హర్ సెడ్ నో కదా. ఆ 9:30 నుంచి ఈవినింగ్ 5:30 అండి. ఆ టైంలో మా ప్రేయర్స్ అంటే స్వామి అనుగ్రహం అనుకోండి, బట్ మా ప్రేయర్స్ ఒక వార్మ్త్ హ్యాడ్ మెల్టెడ్ స్వామి ఆల్రెడీ అండి. సో అది ఒక ఇన్సిడెంట్ అండి. ఇంకా 2 ఇన్సిడెంట్స్ ఉందండి 12thలో. ఒక్కటి వచ్చి మాకు స్వామి ఇంటర్వ్యూ వచ్చారు. సో అవుట్ గోయింగ్ బ్యాచ్ ఒక ఇంటర్వ్యూ వచ్చారు. సో ఆ ఇంటర్వ్యూ ఇచ్చిన దానికి స్వామికి మేము గ్రాటిట్యూడ్ చెప్పాలనేసి. అప్పుడు ఈ గ్రాటిట్యూడ్ ప్రోగ్రామ్స్ అనేది ఇట్ వాజ్ నాట్ దేర్ అండి. ఆ కాన్సెప్ట్ నాకు తెలిసి లేదు అప్పుడు. అవుట్ గోయింగ్ చిల్డ్రన్ ఒక ప్రోగ్రామ్ వేసే కాన్సెప్ట్ లేదు అప్పుడు. సో మనం స్వామికి ఒక రోబ్ వీ విల్ కాంట్రిబ్యూట్ యాజ్ అ క్లాస్ అని. అఫ్కోర్స్ మా క్లాస్లో ఉన్న కొన్ని మందికి అవన్నీ తెలుసును. సో దే మేడ్ దట్ అరేంజ్మెంట్స్ అండ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ అవర్ క్లాస్ స్వామికి రోబ్ ఇచ్చారు. అది ఇట్ కెన్ హ్యాపన్ బోత్ వేస్, బ్యాక్ ఫైర్ కూడా అవ్వచ్చును. బట్ అంటే స్వామి వచ్చి ఏం చెప్తారంటే ఇంటెన్షన్ని చూస్తారు, నాట్ ది మెటీరియల్. అంటే వాట్ వీ హ్యావ్ హర్డ్ ఇస్ ఒకరు ప్రేమతో ఇచ్చే 2 రూపాయలు స్వామి తీసుకుంటారు,
ప్రేమ లేకుండా వచ్చే 10 లక్షలు కూడా హీ రిటర్న్స్ బ్యాక్ అనేసి కదా. సో ఫార్చునేట్లీ మా ప్రేయర్స్ అంతా బాగుంది కాబట్టి స్వామి అక్సెప్ట్ ద రోబ్. దెన్ హీ గేవ్ అన్ అదర్ ఇంటర్వ్యూ అండి. ఆ సెకండ్ ఇంటర్వ్యూలో హీ గేవ్ ఎవ్రీబడి వైట్ క్లోత్స్. సిన్స్ అది ఇట్స్ నాట్ స్టిచ్డ్, మేము స్వామికి స్టిచ్డ్ ఇచ్చినాం కాబట్టి ప్రతి ఒక్కరికి 200 రూపీస్ స్వామి ఇచ్చారండి స్టిచ్చింగ్ ఛార్జెస్. ఆ ఇంటర్వ్యూ తర్వాత ఆ ఇంటర్వ్యూ రూమ్లో గోడల నుంచి వాటర్ ఊజింగ్ అండి. అంత ప్రేమకి ఆ గోడలు కూడా కరిగి అది కూడా టీయర్స్ ఇస్తుంది అనేలాగా. అది అన్బిలీవబుల్ అండి. ఎందుకంటే రూమ్ ఉంది, ఫ్యాన్ ఉంది, అందరూ ఉన్నాము, వీఆర్ నాట్ స్వెట్టింగ్. అందరూ ప్రెస్పైర్ అవుతున్నారు, అందరికీ చెమటలు పోస్తుందంటే ఏదో హ్యూమిడిటీ, సైంటిఫిక్ రీజన్ ఏమైనా ఉండొచ్చునండి. అవన్నీ ఏం లేదండి, గోడల్లోంచి నీళ్లు కారిందండి. అంత ప్రేమ స్వామి, అది ఇంకా చెప్పలేమండి. సో అలా ఉండింది. సో అలా ఎండ్ అయిందండి 12th క్లాస్ మాది. సో అన్ని స్టూడెంట్స్ విల్ హ్యావ్ టు గో త్రూ అడ్మిషన్ ప్రాసెస్. సో మాకు కూడా సేమ్ అడ్మిషన్ ప్రాసెస్, ఏమీ ప్రిఫరెన్స్ అవన్నీ ఏం లేదు. సో టెస్ట్, ఇంటర్వ్యూ అవన్నీ ఉంటుంది. సో అన్నీ జరిగింది, సెలెక్ట్ అయిపోయాము. సో క్లాస్లో అబోవ్ యావరేజ్ స్టూడెంట్ కాబట్టి ఇదేం గొప్ప విషయం కాదు. వీ గాట్ సెలెక్టెడ్ అన్లెస్ ఒక బ్యాడ్ బిహేవియర్ అలాంటిది ఏమైనా ఉంటే కానీ. బృందావన్లో ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అంటే అది ఇప్పుడు థింక్ చేస్తే చాలా షాకింగ్గా ఉంటుందండి. ఎందుకంటే బృందావన్ హాస్టల్ అనేది ఒక 300 స్టూడెంట్స్ కెపాసిటీ హాస్టల్ అండి. బట్ వెన్ వీ కమన్స్ ద ఇయర్, మనకి సమ్మర్ కోర్స్ ఉంటుంది, అప్పుడు ది ఎంటైర్ ప్రశాంతి నిలయం క్యాంపస్ ఇస్ ఆల్సో ఇన్ బృందావన్ క్యాంపస్. వాళ్ళు దే కుడ్ బి అనదర్ 400 స్టూడెంట్స్. సో 300 + 400 700 స్టూడెంట్స్ ఆ ఒక హాస్టల్లో అండి. అది ఎలా హాస్టల్ దాన్ని విత్హోల్డ్ చేస్తుంది అనేది అదే మిరాకిల్ అండి. ఇప్పుడు థింక్ చేస్తే కూడా అదే ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అండి. ఎందుకంటే ఒక రూమ్లో ఐ సెడ్, ఒక బృందావన్లో కొన్ని పెద్ద రూమ్స్ ఉంటాయి, మేబీ 15-16 పీపుల్ క్యాన్ స్టే. బట్ 30-35 స్టూడెంట్స్ వన్ రూమ్లో ఉంటామండి. కానీ ఎవరికి అది ఒక ఇబ్బందిగా అనిపించదండి. అది మనము వి మైట్ థింక్ ఇట్స్ నార్మల్ ఏముంది అనేసి, బట్ అదే పెద్ద మిరాకిల్ అండి. ఎందుకంటే ఇప్పుడు మనం థింక్ చేస్తే మనకి ఎంత కంఫర్ట్స్ కావాలా అనేసి మనం ఉంటాము, కానీ అప్పుడు ఎలా ఉన్నాము, ఆల్రెడీ 300 స్టూడెంట్స్కి అది షేర్డ్ టాయిలెట్స్ అండ్ బాత్రూమ్ ఫెసిలిటీ, డార్మెటరీ లాగా ఉంటుంది కదా. డబుల్ ద స్టూడెంట్స్ అయినప్పుడు మేము ఎలా మేనేజ్ చేసాము, ఎలా ఫంక్షన్ అయింది ఏమీ తెలియదండి. సో ఫస్ట్ ఎక్స్పీరియన్స్ సమ్మర్ కోర్స్ అండి, చాలా హ్యాపీగా వెళ్ళిపోతుందండి. ఎందుకంటే ఒకటి స్వామి దర్శనం ఉంటుంది, దాని తర్వాత స్వామి స్పీచ్ ఉంటుంది, అమేజింగ్ భోజనం ఉంటుంది, అండ్ స్వామి కూడా వస్తూ ఉంటారు అప్పుడప్పుడు హాస్టల్కి, అండ్ క్లాసెస్ ఏం లేదు. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఒక రూమ్లో ఒక 30 బాయ్స్ గ్యాదర్ అయినారంటే ఏమండి, బాగా హ్యాపీగా ఉంటుంది. అలా బిగిన్ అయిందండి. సో మనం ఒక స్కూల్ నుంచి ఒక కాలేజ్ వెళ్ళిపోయాము, ఎక్కువ రెస్పాన్సిబిలిటీ వచ్చేసింది, అవన్నీ ఆ ఫీలింగే లేదండి. స్కూల్ కన్నా ఇది కొంచెం ఇంకా హ్యాపీగానే ఉంది అనేసి ఫీలింగ్ ఉండిందండి. అండ్ అఫ్కోర్స్ సమ్మర్ కోర్స్ జరిగేటప్పుడు స్కూల్ రిజల్ట్స్ వచ్చింది. అఫ్కోర్స్ మా బ్యాచ్లో అందరూ పాస్ అయ్యారు. స్వామి 100% రిజల్ట్, స్వామి ఆల్సో వాస్ వెరీ హ్యాపీ. సో నాకు ఒక ట్రాన్స్ఫర్మేషన్ ఏమంటే, ఒక యావరేజ్ స్టూడెంట్ 60% స్టూడెంట్గా ఉన్న నేను స్కూల్లో వీ హ్యావ్ 5 సబ్జెక్ట్స్ అండ్ 2 లాంగ్వేజెస్ కదా. ఆ 5 సబ్జెక్ట్స్లో నేను క్లాస్ టాపర్ అండి, క్యుములేటివ్ ఆఫ్ ఆల్ 5 సబ్జెక్ట్స్. ఆ ట్రాన్స్ఫర్మేషన్ అది నా ట్రాన్స్ఫర్మేషన్ కాదండి, అది అక్కడ ఉన్న ఆ పవర్, ఆ ట్రాన్స్ఫర్మేషన్. సో అలా మొదలైందండి నా జర్నీ ఇన్ కాలేజ్. కృష్ణ కృష్ణ